ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో మధ్యప్రాచ్య దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని అందరికీ తెలుసు. కానీ ఏ దేశాలు మధ్యప్రాచ్య చమురుపై అత్యధికంగా ఆధారపడుతున్నాయో తెలుసా? జపాన్ తన మొత్తం చమురు వినియోగంలో 77% మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. భారత్ పరిస్థితి ఎలా ఉంది? చైనా, దక్షిణ కొరియా, అమెరికా ఈ జాబితాలో ఎక్కడున్నాయి? తెలుసుకుందాం. 2024 అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA గణాంకాల ఆధారంగా ప్రపంచ దేశాలు తమ చమురు అవసరాల్లో ఎంత శాతం మధ్యప్రాచ్యంపై ఆధారపడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు ఎగుమతి కేంద్రంగా మధ్యప్రాచ్యం కొనసాగుతోంది. అయితే అన్ని దేశాలు ఒకే స్థాయిలో ఈ ప్రాంతంపై ఆధారపడటం లేదు. కొన్ని దేశాలకు ప్రత్యామ్నాయ వనరులు ఉండగా మరికొన్ని దేశాలు దాదాపు పూర్తిగా మధ్యప్రాచ్య చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి దేశాలు యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు లేదా సరఫరా అంతరాయాలు ఏర్పడితే తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఎరిట్రియా ఉంది. ఈ దేశం తన చమురు వినియోగంలో 91% మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటోంది. రెండో స్థానంలో మడగాస్కర్ ఉంది. అక్కడ ఈ ఆధారపడటం 89%. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అత్యధిక ప్రభావం చూపే దేశాలు మాత్రం ఆసియాలో ఉన్నాయి. జపాన్ మధ్యప్రాచ్య చమురుపై అత్యధికంగా ఆధారపడుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. దాని మొత్తం చమురు వినియోగంలో 77% మధ్యప్రాచ్య దిగుమతుల ద్వారానే వస్తుంది. పాకిస్తాన్ కూడా 78%తో అత్యంత ఆధారపడుతున్న దేశాల్లో ఒకటి. అలాగే తైవాన్ 63%, దక్షిణ కొరియా 57%, భారత్ 45%, చైనా 38% మధ్యప్రాచ్య చమురుపైనే ఆధారపడుతున్నాయి. శ్రీలంక మరియు థాయిలాండ్ కూడా ఈ జాబితాలో కీలక స్థానాల్లో ఉన్నాయి. ఆసియా ఎందుకింత ఆధారపడుతోంది? దీనికి ప్రధాన కారణం ఆసియాలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలు తాము ఉత్పత్తి చేసే చమురు కంటే వినియోగించే చమురు చాలా ఎక్కువ. రవాణా, పరిశ్రమలు, పెట్రోకెమికల్ రంగం, విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాల కోసం భారీగా చమురు దిగుమతులు చేయాల్సి వస్తోంది. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి ప్రాంతమైన మధ్యప్రాచ్యంపై ఇవి ఎక్కువగా ఆధారపడుతున్నాయి. జపాన్లో స్వదేశీ చమురు వనరులు చాలా తక్కువ. అందుకే అది విదేశీ సరఫరాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్, చైనా శాతం పరంగా కొంత తక్కువగా కనిపించినా వాటి భారీ ఆర్థిక వ్యవస్థల కారణంగా వాస్తవంగా దిగుమతి చేసుకునే చమురు పరిమాణం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.